అమిత్ షాకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా అమిత్ షా కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వచ్చి విచారణ చేస్తుంటే ఎక్కడ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో ముందే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిరు వాళ్ళను. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళను ముందే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసిరు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తెలంగాణను అరెస్ట్ చేసినట్టే. సో ఇవే విషయాలను మళ్ళా మొదలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రులు అనేక మంది, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, సిబు సోరెన్ అరెస్ట్ అయ్యిండు, లాలూ ప్రసాద్ అరెస్ట్ అయ్యిండు, జయలలిత అరెస్ట్ అయింది. ముఖ్యమంత్రులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏమీ ఉండవు ఈ విషయంలో. అయితే రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు చేసింది డీప్ ఫేక్ వీడియోలో ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి ఒక వీడియో పెట్టడం అనేటువంటిది తప్పా కాదా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. అమిత్ షా తాను అననే మాటలను కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఒక ఫేక్ వీడియో తయారు చేస్తే అమిత్ షా దానిపైన చర్యలు తీసుకోవాలా వద్దా? ఇప్పుడు నేను ఒక మాట అంటే ఆ మాట అన్నది అన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వేస్తే బెటరు. అంటే వ్యక్తిగతంగా ఇద్దరు వీడియో రికార్డింగ్ లేకుండా ఏ మాట మాట్లాడినా ఏ వార్త రాసినా ఎవరు అన్నారో ఎవరు అనలేదు అనేటువంటి విషయం పైన క్లారిటీ రాదు. కానీ ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాన్ని కూడా ఒక బహిరంగ సభలో వేలాది లక్షలాది మంది ప్రజల ముందు వేలాది మీడియాలలో సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చినటువంటి అంశాన్ని ముక్కలు చెక్కలు చేసి ముందు వెనక్కి ముందుకు వేసి వీడియో ఎడిటింగ్ చేసి రిజర్వేషన్లను మేము ఖతం చేస్తామని అమిత్ షా అన్నట్టుగా ఒక ఫేక్ వీడియో తయారు చేసినప్పుడు ఇక నేను అనని మాట అనేటువంటిది ఒకటి చెప్పేసిరు. అది దొరికిపోయింది, కాంగ్రెస్ పార్టీ దొరికిపోయింది. అది ఫేక్ వీడియో. రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎజెండాగా సెట్ చేసేటువంటి ప్రయత్నం చేసి దొరికిపోవడంతో, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదు, రాజ్యాంగం మార్పు ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తన ఎజెండా కోసం తెలంగాణలో తన బల నిరూపణ కోసం తన అవసరాల కోసం ఒక ఫేక్ వీడియో తయారు చేసి ప్రజల్లో ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎప్పుడు అన్నటువంటి మాటలను ద వైర్ అనేటువంటి ఇచ్చినటువంటి మాటలను ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా మేము రిజర్వేషన్లు తొలగించాలని చెప్పలేదని వీడియోలతో సహా సాక్ష్యం చూపెట్టిన తర్వాత దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉందనేటువంటి మాట చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ హైదరాబాద్లో ఏప్రిల్ 28న ఇక్కడే మాట్లాడుతూ కొందరు కావాలని ఇక్కడ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫేక్ వీడియోలను లేదంటే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. 2014-15 నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయంలో మాత్రం అమిత్ షా ఫేక్ వీడియోలో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజానికి భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణ చేసినటువంటి రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ రద్దు అనేటువంటిది ప్రజల్లో చర్చకు వెళ్ళే విధంగా చేయవచ్చును. కానీ ఎప్పుడైతే ఫేక్ వీడియో పెట్టిరో వీళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా అబద్ధాలే కావచ్చు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఒక తప్పుడు వీడియోను ఒక ఎడిటింగ్ చేసినటువంటి వీడియో అమిత్ షా అనని మాటలను కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక తప్పుడు వీడియోను పోస్ట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం రద్దు చేస్తారనేటువంటిది కూడా అట్లాంటి ఫేక్ వీడియో లాంటిదే కావచ్చు. వీళ్ళు కావాలని ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళలేదా? కాంగ్రెస్ పార్టీ ఒక పటిష్టంగా చేసినటువంటి ఒక ఎత్తుగడ విఫలం కాలేదా? వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్ తోటి ఇన్ని బిందెడు పాలు తీసుకొచ్చి పాలను ఇంత చేసి పాలు కాగబెట్టి చివరికి దాంట్లో ఒక చుక్క విషం వేస్తే బిందెడు పాలు కూడా విషమయమైపోయినాయి కదా. అంటే మీరు కష్టపడి తెలంగాణలో ఒక ఎజెండా సెట్ చేసి ఈ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగానికి వ్యతిరేకం రద్దు చేస్తారనేటువంటి ప్రచారాన్ని ఏదైతే చేయదలుచుకున్నారో ఆ ప్రచారంలో ఫేక్ వీడియోలు అంటే ఒక చిన్న విషపు చుక్క కలవడంతో మీరు చేసినటువంటి పాలన్నీ కూడా విరిగిపోయినాయి, విషయం అయిపోయినాయి, ప్రజలకు అనవసరంగా ఎక్స్పోజ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నది. అమిత్ షా అందుకే కేసు పెట్టిన దాంట్లో తేలిపోయింది ఇది ఎక్కడెక్కడి నుంచి బయటకు వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అందులో అనవసరంగా రాహుల్ గాంధీని కూడా ఇరికించారు.
రాహుల్ గాంధీని కూడా ఇరికించారు. సో దీంతో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీళ్ళు బయట వేయరు. ఇప్పుడు దీంతో పాటు ఢిల్లీ పోలీసులు ఇంకెంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరు దీన్ని బాగా స్ప్రెడ్ చేసిరు, వైరల్ చేసిరు అనేటువంటిది. దయచేసి సోషల్ మీడియాలో ఉండేటువంటి వివిధ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, XYZ ఏ పార్టీలో ఉండేటువంటి వాళ్ళైనా ఇట్లాంటి తప్పుడు వీడియోలను, ఫేక్ వీడియోలను చేయడం ద్వారా రేపొద్దున దానికి సంబంధించినటువంటి చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అవన్నీ చేయండి. ప్రజల్లో అనవసరమైనటువంటి చులకన అయిపోవడము లేదంటే ఇవన్నీ జరగాల్సినటువంటిది వస్తుంది.